మహత్కార్యములు మామూలైనవి కాదు. అద్భుత కార్యములు చేసే దేవుడు ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. మరణించిన వారిని సైతం లేపిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, సమాధి నుండి బయటికి వచ్చిన దేవుడు, ఒక్కడే మృత్యుంజయుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, నువ్వు పాపమని చావులో నువ్వు ఉంటే, చచ్చిన స్థితిలో నువ్వు ఉంటే, ఈ రోజు నిన్ను బ్రతికిస్తాను, నువ్వు నా దగ్గరికి రా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నువ్వు దగ్గరికి వస్తే నేను నిన్ను బ్రతికిస్తాను, మరణాన్ని కొట్టివేస్తాను, రెండవ మరణం నీ మీద ఏలదు. మొదటి మరణం ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి మానవుడు మరణము చూడకుండా ఉన్న నరుడు ఎవరు లేడు, బ్రతికిన నరుడు ఎవరు లేరు. నువ్వు ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా కూడా ప్రతి మనిషి చావవలసిందే. కానీ నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు, నేను పుట్టించిన దేవుడు, నేను బ్రతికించిన దేవుడు, నేను నడిపిస్తున్న దేవుడు, నేను పోషిస్తున్న దేవుడు, నేను రక్షిస్తున్న దేవుడు అంటున్నాడు. నా కుమార్తె, ఈ రోజు నువ్వు నమ్మితే, ఈ రోజు నువ్వు నా దగ్గరికి వస్తే, నీ మీద ఉన్న మరణాన్ని నేను కొట్టివేస్తున్నా, నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు ధన్యులండి. ఈ మాటలు నిజమని నమ్మిన వారు ధన్యులు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియబిడ్డలారా, మీరు చెవి పెట్టి ఆలకిస్తే నిశ్చయముగా ఆయన నీ యొద్దకు వస్తాడు. నిశ్చయముగా నువ్వు నమ్మితే అప్పుడే వచ్చి నీ బుద్ధం మీద చెయ్యి వేస్తాడు. ఒక తల్లిలాగా లాలించే దేవుడు, ఒక తండ్రిలాగా నిన్ను పాలించే దేవుడు అండి. ఎవరు కూడా అలాగ చెయ్యరు. ఈ దేవుడు మాత్రమే అలాగ చేసే దేవుడు. కానీ నీకు కనపడడు. పరిశుద్ధాత్మ దేవుడైన ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు. నీవు ఆయనను చూడాలంటే నీ మనసు ఆయనలాగా నూతన పరచబడాలి. నీ మనసు నూతన పరచబడాలంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడాలంటే నీ హృదయం ఆయనకి ఇవ్వాలి. నీ హృదయం కడగబడాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సహవాసం